శ్రీమాత్రే నమః. దాదాపుగా డాక్టర్లందరూ చెప్పేశారు ఈ పాప బ్రతకటం అసంభవం అని. వాళ్ళ బావమరిది వచ్చి మహాస్వామి వారి పాదాల మీద పడినప్పుడు భయం లేదు అన్నారు. వారం రోజులుగా ఆ పాప పక్కనే అమ్మవారు రక్షణగా కూర్చున్నాడు అంటే మహాస్వామి వారు ఎంత అద్భుతాన్ని చేశారో ఈ రోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 1972 జనవరి 8వ తారీఖున జరిగిన సంఘటన. కుప్పస్వామి గారు వాళ్ళ అత్తామామలతో కలిసి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం బయలుదేరారు. వాళ్ళు వలజాబాద్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుప్పస్వామి గారు వాళ్ళ మామగారు ఏమంటారు అంటే కారుని ఒక చోట ఆపమంటారు. కుప్పస్వామి గారు ఏమో కారు ఆపి ఆయన రోడ్డుకి అటువైపుకి వెళ్తారు. కారులో వీళ్ళ భార్య, వీళ్ళ అత్తగారు, మామగారు, వీళ్ళ పాప కూర్చున్నారనమాట. వీళ్ళ పాప వీళ్ళ నాన్నగారు రోడ్డు మీదకి వెళ్ళడం చూసి అటువైపుకి వెళ్ళాలని చెప్పి ఈ అమ్మాయి కూడా కారు నుంచి బయటికి బయలుదేరింది. ఆ పాప వయస్సు 4 ఏళ్లు. అది జాతీయ రహదారి అవటం వల్ల అక్కడ చాలా వేగంగా వాహనాలు వస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో స్పీడ్ గా అటు నుంచి వచ్చిన ఒక వాహనం ఈ అమ్మాయిని ఢీకొట్టింది. ఆ అమ్మాయి ఆ వాహనం చక్రాల కింద పడిపోయింది. ఆ ప్రమాదాన్ని చూసిన అందరికీ విపరీతమైన భయం పుట్టిందనమాట. అందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని చూస్తున్నారు. పరిగెత్తుకొచ్చారు కుప్పస్వామి గారు. ఆ ప్రమాదంలో ఆ అమ్మాయి తలకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. అసలే 4 ఏళ్ల పాప. తలంతా రక్తపు మడుగులో తడిసిపోయింది. ఆ అమ్మాయిని చూస్తుంటే రక్తపు ముద్దలా కనిపించింది. ఏడ్చేస్తున్నారు కుప్పస్వామి గారు, ఆయన భార్య. ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తోంది బయట అవయవాలు మాత్రమే కాదు లోపల అవయవాలు కూడా దెబ్బతిన్నాయేమో అని చెప్పి. వెంటనే ఆ పాపని కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు కుప్పస్వామి గారు. అక్కడ వైద్యులు ఈ పాపను చూసి ఇక ఈ పాప ప్రాణాలతో ఉండటం అసంభవం అండి, కాబట్టి మీరు వేరే చోటకి తీసుకువెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ భార్యాభర్తలు ఆ పాపని మద్రాసు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ చేర్పిస్తారు. ఇక్కడ కూడా అదే సంఘటన. అక్కడ ఉన్న ప్రత్యేక నిపుణులు, న్యూరో సర్జన్లు అందరూ పాపని పరీక్షించి చూశారు. ఇంకా బ్రతకదు అని తేల్చి చెప్పేశారు. ఆ పాప స్థితిపై వైద్యులు చెప్పిన మాట కుప్పస్వామి గారికి విపరీతమైన బాధను కలిగించి ఆయన తట్టుకోలేక ఏడ్చేస్తూ ఉన్నారనమాట. ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన భార్య ఏం చేశారు అంటే వాళ్ళ తమ్ముణ్ణి పరమాచార్య స్వామి వారి దగ్గరికి పంపిస్తారు కంచికి. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తారనమాట, నా కూతురు గురించి చెప్పు, ఈ దుర్ఘటన గురించి చెప్పు, దారి చూపించమని చెప్పు అని చెప్పి ఏడుస్తూ వాళ్ళ తమ్ముణ్ణి కంచికి పంపిస్తారు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళకి మహాస్వామి వారిపై ఉన్న నమ్మకం, భక్తి ఎంత అనన్యమైనదో కదా. వీళ్ళ తమ్ముడు మహాస్వామి వారి దగ్గరికి వెళ్తాడు. మొత్తం విషయం అంతా విన్న స్వామివారు కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని ఉంటారు. తర్వాత అక్కడ దగ్గరగా ఒక వెదురు బుట్టలో ఒక యాపిల్ ఉంటుంది. దాన్ని తీసుకుని కమండలంలో ఉన్న నీటితో అభిషేకించి పూజ చేసి వాళ్ళ బావమరిదికి ఇచ్చి ఆసుపత్రిలో పాప వద్ద ఉంచు అని ఆజ్ఞాపించారు. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్తారు, జగన్మాత కటాక్షం వల్ల ఈ పాప గండాన్ని దాటుతుంది అని భరోసా ఇచ్చి మరీ పంపించారు. ఇతను అయోమయ పరిస్థితుల్లో ఆ ప్రసాదాన్ని పట్టుకుని హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. అక్కడంతా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఈ కుప్పస్వామి గారు భార్య ఏడ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాప ఏ వైద్యానికి ప్రతిస్పందించటం లేదని చెప్పి డాక్టర్స్ చెప్పేశారు. ఇంకా లాభం లేదు అని చెప్పి డాక్టర్లు కూడా వీళ్ళని వెళ్ళిపోమని చెప్పి చెప్పారనమాట. అంత అలా చెప్పిన తర్వాత వీళ్ళకి మనసులో ఇంకా నమ్మకం. ఎందుకంటే పరమాచార్య స్వామి వారు అపర శంకరుడు అక్కడ భరోసా ఇచ్చారు. ఏమీ పర్వాలేదు, జగన్మాత నీ కూతుర్ని కాపాడుతుంది, ఆ పాపని కాపాడుతుంది అని చెప్పి భరోసా ఇచ్చారు కదా. ఆ భరోసాతోనే డాక్టర్ల దగ్గరికి వెళ్లి బ్రతిమాలుకుంటారు. ఏమనంటే, మీరు ఇప్పటి వరకు ఏ వైద్యాన్ని అయితే చేస్తున్నారో ఆ వైద్యాన్ని మాత్రం మానకండి, దాన్ని చేస్తూనే ఉండండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క వారం రోజుల పాటు పాపని ఇక్కడే ఉంచండి అని చెప్పి డాక్టర్స్ ని అడుగుతారు. ఆ పరిస్థితిలో ఉన్న ఆ తండ్రిని చూసి డాక్టర్లకి కూడా చాలా బాధ వేసి సరే ఉంచుతాము అని చెప్పి ఆ పాపని హాస్పిటల్లో ఉంచుతారనమాట. ఈ లోపు వాళ్ళ బావమరిది పరమాచార్య స్వామి వారు
ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొచ్చి ఆ పాప పడుకున్న మంచం మీద పెడతారు. అలా ఒక్కొక్క రోజు గడుస్తుంది. డాక్టర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈలోపు ఒక అద్భుతమే జరిగిందనమాట. వైద్యులని, వైద్య చరిత్రనే సవాలు చేస్తూ అబ్బురపరుస్తూ పాప పూర్తిగా కోలుకుంది. డాక్టర్స్ ఏమంటారో తెలుసా? ఇప్పటి వరకు మేము ఇలాంటి సంఘటనని చూడలేదు, అసలు ఇది ఎలా జరిగింది, మాకే చాలా ఆశ్చర్యంగా ఉందని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. పూర్తిగా కోలుకున్న పాప వాళ్ళందరికీ ఏం చెప్పిందో తెలుసా? నాకు చాలా అందంగా ఉన్న ఒక చిన్న పిల్ల నవ్వుతూ తల మీద బంగారు కిరీటం పెట్టుకుని నా పక్కనే కూర్చుని నీకేం భయం లేదు, నీకు రక్షణగా నేనున్నాను కదా అని చెప్పి నన్ను రాత్రి పగలు ఎంత చక్కగా చూసిందో తెలుసా నాన్న అంటూ ముద్దు మాటలతో వాళ్ళ నాన్నతో చెప్తుంటే వాళ్ళ నాన్నకి, అమ్మకి, అక్కడున్న డాక్టర్లు అందరికీ కూడా కళ్ళ వెంబడ నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఎవరో ఆ పాపకి తెలియకపోయినా వాళ్ళందరికీ అర్థమైపోయింది. అక్కడికి వచ్చింది సాక్షాత్తు పరదేవత రూపము కామాక్షి అమ్మవారే అక్కడికి వచ్చి పాపని కాపాడారు. ఇది మా శక్తి కాదు, ఇది అమ్మవారి శక్తి అని చెప్పి డాక్టర్లందరూ అక్కడ ఒప్పుకున్నారనమాట. అప్పుడు ఆ తల్లిదండ్రులిద్దరి పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అక్కడి నుంచే మహాస్వామి వారి పాద పద్మాలకు వేవేల నమస్కారాలు అర్పిస్తూ, స్వామి నీ అనుగ్రహం వల్ల మాత్రమే నా కూతురు రక్షింపబడిందయ్యా, అంతకు మించి ఇంకేం లేదయ్యా, మమ్మల్ని కరుణించావయ్యా అంటూ ఆ తల్లిదండ్రులు అక్కడే మహాస్వామి వారికి ప్రణమిల్లారంటే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో మనకి కూడా కళ్ళకు కట్టినట్లే అనిపిస్తోంది కదా. పాప పూర్తిగా కోలుకున్న తర్వాత మహాస్వామి వారి దగ్గరకు కుప్పుస్వామి దంపతులు పాపను తీసుకొచ్చారు. వీళ్ళు వెళ్ళిన సమయానికి మహాస్వామి వారు ఎలా ఉన్నారో తెలుసా? ఆయనకు విపరీతమైన జ్వరం. అంత జ్వరంతో ఉన్నా కూడా వాళ్ళకి దర్శనం ప్రసాదించి పాప ఆరోగ్యం గురించి విచారిస్తారు. అప్పుడు కుప్పుస్వామి గారు ఏడుస్తారు, స్వామి నీ కరుణా కటాక్షాలు, దయా, ప్రేమ, ఆశీస్సులు మమ్మల్ని ఇలా నడిపించాయి అంటూ చిన్న పిల్లవాడిలా ఆ కుప్పుస్వామి దంపతులు ఏడ్చేస్తారనమాట. అసలు ఆ కన్నీళ్లు వరదలై పారిపోతున్నాయి. ఎందుకంటే మహాస్వామి వారు చేసినటువంటి అద్భుతం అది. అప్పుడు చెప్తాను మహాస్వామి వారు, నువ్వు ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపం చెయ్యి, దానిని వదిలిపెట్టద్దు. ఆధ్యాత్మికం నుంచి మనస్సును దూరం చేసే రాజకీయ చర్చలకి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి మహాస్వామి వారు చెప్పారు. ఎవరైనా సరే అశాంతి, బాధ, ఆందోళనతో ఉన్నవాళ్ళు మహాస్వామి వారి దర్శనం కోసం కంచి వెళ్తే ఆ కరుణ నిండిన కన్నులు, దివ్యత్వం వెనకబోసే చిరునవ్వు, ప్రశాంతత నిండిన ముఖము, తేజస్సుతో కూడిన దేహాన్ని చూడగానే ఒక్కసారిగా మనస్సును శాంతపరిచి అమృతం తాగిన అనుభూతితో కొత్త ఉత్సాహంతో ఇంటికి తిరిగి వెళ్తారు. ఇప్పుడు చెప్పండి, ప్రాణం పోసిన ఆయన్ని ఏమంటారు? నడిచే దైవం అంటారు. కామాక్షి పరదేవత రూపమే మహాస్వామి వారు. మహాస్వామి వారంటేనే కామాక్షి పరదేవత అమ్మ. ఎన్నో లక్షల మంది జీవితాలలో వెలుగు నింపిన మహాస్వామి వారిని నడిచే దైవమని కాక ఏమంటారు? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.